ఒకరి మంచిని, ఒకరి యోగక్షేమాలని, ఒకరి చైతన్యాన్ని ఒకరు కోరుకుందాం. ఇచ్చేవారు ఎవరు? గురువు. ఓం శాంతి గారు బాగుండాలని బ్లెస్సింగ్ ఇస్తే నేనేమయ్యాను? గురువుని అయ్యాను. గురువు గారు బాగుండాలని వారు ఇట్లా అన్నారు. అప్పుడు నాకు వారు ఏమయ్యారు? గురువు అయ్యారు. గురువు అంటే రెండు కొమ్మలు వేసుకుని కోరలెక్క పెట్టుకొని ఇచ్చేవాడు కాదు. మనకు కలిగే భావం నుంచి ఏర్పడేదే గురుతత్వం. మనకు కలిగే త్రికరణ శుద్ధిలో నుంచి ఏర్పడేదే పరిపూర్ణత్వం. మనకు కలిగే షట్చక్రాల యొక్క వెలుగులో నుంచి వచ్చేది జీవితం, పరమార్థం, సంపూర్ణత. సంపూర్ణమైన గురుతత్వంలో అందరం ఉన్నాం. గురువుకి ఏది తక్కువ కాదు. దేవుడికి అంత తక్కువ ఇద్దా? భక్తులకి అన్నీ తక్కువే. ఎందుకంటే ఎప్పుడు కోరుకుంటానే ఉంటారు. రిసీవింగ్, తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఎప్పుడు తక్కువే, ఇచ్చేవాళ్ళకి అన్నీ ఎక్కువే. అర్థమైందా? త్రికరణ శుద్ధిగా కూర్చుంటే మూడు చైతన్యంలోకి వెళ్తారు, మూడు ఆనందాల్లోకి వెళ్తారు. ఆనందము, పరమానందము, సచ్చిదానందము. చైతన్యం మేడం కరెక్టేనా? బయలుదేరాలా? అదే అదే త్రికరణ శుద్ధి ఉండలేను ఎప్పుడున్నా అందుకని వెళ్ళిపోతాను. అయితే మనం తెలుసుకుంది మరొక విషయం ఉంది. ఆనందం దేనికి కావాలి? చచ్చితానందం దేనికి కావాలి? పరమానందం దేనికి కావాలి? టీచింగ్ చెప్పాను కానీ ఈ విషయం చెప్పలేదు. ఆనందం ఆత్మకు కావాలా, శరీరానికి కావాలా? ఇది నిజాయితీగా మాట్లాడుకుంటాం. ఒక గ్లాసు ఎండలో వచ్చి చల్లటి నీళ్ళు తాగాను. అనుభూతి దేనికి వెళ్ళింది? శరీరానికి. మయ దప్పికి తీరింది. కట్టికి చేదు కాకరకాయ ఏదో ఒకటి తిన్నాము. చిన్న బెల్లం ముక్క తీసుకురాగానే బాగుంది. దేనికి కలిగింది ఆనందం? అది శరీరానికి. పరమానందం దేనికి కలగాలి? శరీరానికి పరమానందం అంటే తెలుసు అసలు? దేవాలయానికి వెళ్ళాము, అక్కడ దేవుడికి అలంకరణ జరిగింది. ఒక పుష్పించిన మంచి పువ్వు కనపడింది, గులాబీ ఏదో ఒకటి మన కన్ను చూసింది. విజన్ మోడ్లో చూడగానే అది మనకున్న సబ్ కాన్షియస్లో తీసుకెళ్ళింది. అది కాన్షియస్లో చూసింది, సబ్ కాన్షియస్లో తీసుకెళ్ళిపోయి చాలా బాగుంది మనసు. దేనికి కలిగింది పరమానందం? లోపల ఉన్న స్థితికి, మనసుకి. మరి చిత్తానందం దేనికి రావాలి? శరీరం అయింది, మనసు అయింది, లేదా అవుటర్ అయింది, ఇన్నర్ అయింది. సచ్చిదానందం దేనికి రావాలి? చెప్పండి స్వయం. శరీరం మనసే భావభూతులు అంటే బాబా భగవంతులకి కలిసి పనిచేస్తున్నారు ఒకదానికోసం. భవతి భవుడు కలిపి ఒకదానికోసం సేవ చేస్తున్నారు. ఇది చెప్పాలి ఇంకా టీచర్లు. ఈ లోపల మొత్తం సునామీలు వచ్చినాయి, పెద్ద పెద్ద రకరకాలు జరిగినాయి కాబట్టి ఆగింది టీచింగ్. భవభవతులు కిరణ్ కోసం పనిచేస్తున్నారు, భవభవతులు మణిమాల గారి కోసం పనిచేస్తున్నారు. అసలు మణిమాల గారు అంటే ఎవరు? పెద్ద ప్రశ్న. నేనే సార్, నాదే సార్, ఆమె మణిమాల కాదు. ఏకమైనది ఏది
కొద్దిగా ఉన్నది ఏది నాది కాదు, బహుళమైనది. బహుళమైనటువంటి పంచతత్వాలు కలిస్తేనే ఈ జీవితం ఉంది. బహుళమైన పంచతత్వాలు మొత్తం మమేకమైతేనే పని జరుగుతుంది. గాలిగా పనిచేసింది అనుకో జనం అందరూ చచ్చిపోతారు. అగ్నిగా పనిచేసింది అనుకో చచ్చిపోతారు జనం. భూమిగా ఉంటే చచ్చిపోతారు. నీరుగా ఉంటే చచ్చిపోతారు. నీటిలో ఏముండాలి? ఏం కోరుకుంటాం? వాటర్లో మనం ఏం కోరుకుంటామండి? జస్ట్ ఓన్లీ వాటర్ ఉంటే సరిపోద్దా? వాటర్లో మినరల్స్ ఉండాలి. ఇప్పుడు అందరు ఇళ్ళలో ఏం తాగుతున్నారు? మినరల్ వాటర్. మినరల్స్ ఎలా ఏర్పడతాయి? ఆక్సీకరణం. అదే స్వచ్ఛమైనటువంటి వాయువు ప్రవేశించడం ద్వారాగా ఏర్పడేటువంటి వాటర్లో ఉన్నటువంటి డీగ్రోతింగ్ ఏదైతే ఉందో మొత్తం టీడీఎస్ ఫిల్టర్ అవుతుంది, మినరల్తో వస్తుంది. నీరు ఒక్కటే తాగితే మనిషి చచ్చిపోతాడు. నీటి లోపల మినరల్ ఉండాలి. 1200 ఎనర్జీ ఉన్నటువంటి నీటి యొక్క శాతాన్ని తాగితే లోపల ఎముకలన్నీ పటపటపట ఇరిగిపోతాయి. మా ఆవిడ ఆశపడి ఎక్కడ తోముకుంటాము, డిష్ వాషర్ కావాలి అంది. సరే ఏదో ముచ్చట పడింది కదా అని చెప్పని డిష్ వాషర్ పెట్టి ఆన్లైన్లో వచ్చింది. వివేకత్వమైనటువంటి అద్భుతమైనటువంటి చైతన్యం, భావభౌతులు కలిసినటువంటి జీవితం. ఇది చతుర్వేదాల్లో లేదు, ఎవరు ఫాలో చేసే ఏ గ్రంథంలోనూ లేదు. విన్నాను ఇంతకుముందు ఎప్పుడన్నా బౌడు బౌతంటే? ఏమన్నా మాటలతో విన్నాం కానీ చెప్తే విన్నాను, అదొక ఎక్కడ వెళ్ళా. మనం మాట్లాడుకుందాము. భవతి భిక్షాం దేహి అంటారు సార్. మెరిసి ఏదేమైనా ఆనంద పరిమానంద సచ్చిదానందాలు రావాలి అంటే ఇవ్వడం నేర్చుకోండి. డబ్బులు బంగారాలు కాదు. మళ్ళీ ఏమన్నాడు ఏంటి ఉన్నాయని ఇచ్చి కూర్చుని మాకేంటి పరిస్థితి అని చెప్పి అనుకోవద్దు. ఒక మంచి భావన. ఆకులూరు నుంచి కష్టపడి వచ్చారు వెంకటేశ్వర గారు, మన నరసింహరావు గారు. మన వాళ్ళకి ఏమి ఇవ్వాలి? అక్కడి నుంచి వచ్చారు, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి. గ్లాస్ నీళ్ళు కాదు, అందరూ ఇచ్చేది కాకుండా ప్రత్యేకమైంది ఎనర్జీ. వారిని దీవించి త్రికరణ శుద్ధిగా 3 రకాల చైతన్యాలతో నిండారుగా అష్టైశ్వర్యాలతో ఉండండి అని దీవించి. అది కల్తీ లేనిది. మనం ఇచ్చే నీళ్ళు కల్తీ, మనం పెట్టే ఫుడ్ కల్తీ. కానీ ఇచ్చే బ్లెస్సింగ్ త్రికరణ శుద్ధిగా ఇవ్వాలి, కల్తీ లేకుండా. గుళ్ళో పంతులు కూడా కల్తీనే. మన కోసం అర్చన చేస్తాడు. 1000 రూపాయలు ఇస్తే అర్చన ఒకలాగా ఉంటుంది, 10,000 ఇస్తే అర్చన ఒకలాగా ఉంటుంది కాదా? పలుకు వేరే మారుద్ది, భావం వేరే మారుద్ది ఇచ్చేదాన్ని బట్టి. కల్తీ. ఇందులో కూడా సామాన్య దర్శనము, విఐపి దర్శనం, వివిఐపి దర్శనం. కల్తీ. కల్తీ లేనిది మనం ఇవ్వడం మొదలు పెడితే వారి జీవితాలు బాగుంటాయి. కల్తీ లేనిది మనం ఎప్పుడైతే ఇస్తామో మనకు వచ్చేది కూడా కల్తీ లేనిదే వస్తుంది. ఈ రోజున గురుతత్వాన్ని ఎందుకు పొందలేకపోతున్నారంటే, పరిపూర్ణులుగా గురి పూర్ణిమలోకి ఎందుకు పోలేకపోతున్నారంటే కారణం ఏంటంటే కల్తీ అయిపోయారు. ఈరోజు మనం కోరుకున్నాం, సాయిబాబా గుడికి అందరికీ జోలి ప్రాప్తిరస్తని కోరుకున్నాం. జోలి అంటే అక్షయ పాత్ర. అక్షయ పాత్ర. అక్షయ పాత్ర అంటే ఏం స్వామి? పెట్టిన కొద్ది వచ్చేదాన్ని అక్షయ పాత్ర అంటారు. ఏది? మనం తీసి పెట్టుకున్న కొద్ది వచ్చేదాన్ని అక్షయ పాత్ర అంటారు. సమృద్ధిగా జోలి అంటే అక్షయ పాత్ర, తక్కువ కాదు, ఇదే పరిపూర్ణత. మనందరికీ గురి పూర్ణిమ సందర్భంగా అక్షయ పాత్ర లభించాలి.
అలా తగిలించుకుని జోరు అనుకోకండి. బాగుంటారు. అర్థమైంది కిరణం? మంచిగా తీసుకురాపో. ఏంటి చూస్తున్నావు? వాళ్ళు తెస్తానని చెప్పి